నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని, అది టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, అది ఏదైనా కానివ్వండి, ఆ ప్రొడక్ట్ని మీ దగ్గర ప్రెజెంట్ డబ్బులు లేకున్నా కానీ ఈఎంఐలో అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో ఎట్లా కొనుక్కోవాలో మీకు లైవ్ ప్రాసెస్ అనేది చూపిస్తా. నేను ఎట్లా అయితే పర్చేజ్ చేస్తున్నాను మొబైల్లో, ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు పక్కన లైవ్గా చూపించుకుంటూ పర్చేజ్ అయితే చేస్తా ఆ ప్రొడక్ట్ని. సో దట్ మీకు ఏదైనా ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే, మీరు కొనుక్కోవాలనే ప్లానింగ్లో ఉంటే, సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఈ ప్రాసెస్ ద్వారా 100% ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది ఎట్లా ఈఎంఐలో పర్చేజ్ చేయాలని చెప్పేసి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే ఈ మంత్ 27th నుంచి వెళ్ళి బిగ్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇయర్లో బిగ్ సేల్ ఇదే. సో అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్. సో ఈ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఏదైనా ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ సేల్లో తక్కువ బడ్జెట్లో వస్తాయి కాబట్టి ఇంకా మీరు ఈఎంఐలో కూడా వాటిని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్లాగే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అఫిలియేట్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. జస్ట్ ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీ అమెజాన్, మీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్తారు, వేరే ఎక్కడికి వెళ్ళరు. కాకపోతే ఆ లింక్స్ నుంచి మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే మన ఛానల్కి ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి పర్చేజ్ చేసుకోండి ఐటమ్స్. అండ్ అట్లాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రోజు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, ఇండియాలో ఎవరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నా కానీ ఎక్కువగా రెండే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. ఒకటి అమెజాన్, రెండు ఫ్లిప్కార్ట్. సో ఈ వీడియోలో అమెజాన్లో ఈఎంఐలో ప్రొడక్ట్స్ని ఎట్లా కొనుక్కోవాలో చెప్తాను, అట్లాగే ఫ్లిప్కార్ట్లో కూడా ప్రొడక్ట్స్ని ఈఎంఐలో ఎట్లా పర్చేజ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే కొంతమందికి అమెజాన్లో చెప్పి నేను వీడియో క్లోజ్ చేశాను అనుకోండి, ఫ్లిప్కార్ట్లో వాళ్ళకి ప్రాసెస్ అనేది అర్థం కాదు. కాబట్టి కంప్లీట్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు ప్రాసెస్ అయితే చెప్తా. వీడియో లెంత్ అయినా కొంచెం ఓపికగా చూడండి, మీకే నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఎప్పటికైనా మీరు ఎప్పుడు ఫ్యూచర్లో ఈఎంఐలో కొనుక్కోవాలన్నా కానీ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది, ఇట్లా పర్చేజ్ చేసుకోవాలని చెప్పేసి ప్రాసెస్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్లో ఎట్లా పర్చేజ్ చేసుకోవాలో ప్రొడక్ట్ని మీకు ప్రాసెస్ అనేది చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు అమెజాన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అమెజాన్ ఓపెన్ చేయడానికి అఫిలియేట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీ మొబైల్లో అమెజాన్ యాప్ లేకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకునే లింక్ కూడా ఇస్తా. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్లో అమెజాన్ అయితే ఓపెన్ అయిపోద్ది. అమెజాన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అది మొబైల్లో, టీవో, దాని పేరు అనేది పైన సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ అనేది పర్చేజ్ చేసి చూపిస్తా. సో ఆ మోడల్ అనేది నేను ఎంటర్ చేశాను, ఆ మోడల్ అనేది వచ్చింది. సో కిందకి స్క్రోల్ చేస్తే దానికి సంబంధించిన ప్రైస్ ఉన్నది, అమౌంట్. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బై నౌ అని ఉంటుంది. ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేయండి. బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఫిల్ చేయమంటుంది, ఎక్కడికి ప్రొడక్ట్ రావాలని చెప్పేసి. సో మీ కంప్లీట్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా మీరు అక్కడ ఫిల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్కి అయితే వస్తారు. ఫైనల్గా పేమెంట్ చేసే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఫోన్పే, గూగుల్ పే, అదర్ యూపీఐ యాప్స్ అయితే చూపిస్తాయి. సో వాటితో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనము ఈఎంఐలో పర్చేజ్ అయితే చేయరాదు కదా. సో మనకు కావాల్సిన మిగతా ఆప్షన్స్ కోసం కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ ఏ న్యూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, ఈఎంఐ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఏ న్యూ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పటి వరకు ఏదైనా బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నంబరు, పేరు, ఎక్స్పైరీ డేట్, సివివి. లేదు మా దగ్గర ప్రస్తుతం ఏ క్రెడిట్ కార్డ్ లేదు అండ్ మేము ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఉంటే, మీకు ఇదే ది బిగ్గెస్ట్ ఛాన్స్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. ఈ టైంలో మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు నార్మల్ టైంలో కంటే ఈజీగా అప్రూవల్ అనేది అవుతుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే సేల్ కండక్ట్ చేస్తుందో 27th నుంచి, ఆ సేల్ అనేది కొన్ని బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని కొలాబరేట్ అయి కండక్ట్ చేస్తుంది. ఈ సేల్కు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, బ్యాంక్స్కి టర్న్ ఓవర్ జరగాలి, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్కి టర్న్ ఓవర్ జరగాలి. సో అందుకే వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళు సేల్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ టైంలో మీరు క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటే వాళ్ళు ఈజీగా అప్రూవల్ ఇస్తారు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చూడండి, వదిలిపెట్టేసి మీకు అప్రూవల్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్ అనేది పెరుగుతాడు అక్కడ బ్యాంక్లో. ఎట్ ద సేమ్ టైం ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు వచ్చి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తారు. మళ్ళీ అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్కి సేల్ జరిగి వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఇద్దరికీ లాభం ఉంది. కాబట్టి ఈ టైంలో మీకు కంపల్సరీగా 100% మీకు వేరే టైంలో కంటే అప్రూవల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏ కార్డ్స్ ఎక్కువగా అప్రూవల్స్ వస్తాయి ఈ టైంలో, ఏవి పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి, టాటా నియో క్రెడిట్ కార్డ్ అనేది ఈజీగా అప్రూవల్ వస్తుంది. రీజన్ ఏంటి అని అంటే, ఇది టాటా అండ్ హెచ్డిఎఫ్సి ఇద్దరి పార్ట్నర్షిప్లో లాంచ్ అయింది. పార్ట్నర్షిప్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఈజీగా అప్రూవల్ ఇస్తాయి వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది లేటెస్ట్ అప్రూవల్ కాబట్టి వాళ్ళ కస్టమర్స్ కావాలి కంపల్సరీగా. అండ్ అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇప్పుడు ఫ్లిప్కార్ట్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని సేల్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ వస్తే, మీరు ఈ కార్డు ద్వారా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తే అక్కడ మీకు 10%
10% డిస్కౌంట్ వస్తుంది. ఇటు బ్యాంకుకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అటు ఫ్లిప్కార్ట్కు సేల్ జరిగి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇందులో ఒక 2 to 3 మెంబర్స్కి ప్రాఫిట్ ఉంది. కాబట్టి మీకు ఈ టైంలో ఈ కార్డ్ అనేది ఈజీగా అప్రూవల్ వస్తుంది. ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగదు. మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు అప్రూవల్స్ ఇస్తుంది. మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే డైరెక్ట్ అప్రూవల్ అయిపోద్ది. వితిన్ 7 డేస్లో మీ ఇంటికి కార్డ్ అనేది వస్తుంది. అండ్ డిజిటల్ కార్డ్ అనేది యాప్లో వితిన్ 4 డేస్లో మీకు కార్డ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు వెంటనే మీరు కార్డుకి అప్లై చేసుకుంటే మీకు ఈ సేల్లో ఈ కార్డ్ అనేది యూజ్ అవుద్ది. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసే ప్రాసెస్ తెలియకపోతే నేను సెపరేట్ వీడియో చేసి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తా. వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ ఏంటి అని అంటే యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఈ టైంలో ఈజీగా అప్రూవల్ ఇస్తుంది. ఇది కూడా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండింటి పార్ట్నర్షిప్ క్రెడిట్ కార్డ్ కాబట్టి యాజ్ యూజువల్గా పార్ట్నర్షిప్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఈజీగా అప్రూవల్స్ ఇస్తే వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ అట్లాగే ఇప్పుడు మీకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చింది అనుకోండి, ఈ టైంలో మీరు వేరే దగ్గర ఏమైనా ఐటమ్స్ కొనే వాళ్ళైనా కానీ ఫ్లిప్కార్ట్లోకి వచ్చి ఆ కార్డు ద్వారా ఐటమ్స్ కొంటారు. ఎందుకనంటే మీ దగ్గర యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి. నార్మల్ అందరికంటే మీకు ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ బ్యాంకు ట్రాన్సాక్షన్ జరుగుద్ది, ఫ్లిప్కార్ట్కి సేల్ జరుగుద్ది. సో ఈ టైంలో ఈ కార్డు కూడా మీకు ఈజీగా అప్రోచ్ చేస్తుంది. ఈ కార్డుకి అప్లై చేసుకునే డైరెక్ట్ అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీరు ఈ కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు. అక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే సేమ్ నేను వీడియో చేస్తాను, వీడియో లింక్ కూడా ఇస్తాను, వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ మీకు ఈ టైంలో ఈజీగా అప్రూవల్ ఇస్తుంది. రీజన్ ఏంటి అని అంటే SBIలో ఈ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అనేది బేసిక్ బిగినర్ క్రెడిట్ కార్డు. కొంచెం సిబిల్ స్కోర్ అటు ఇటుగా ఉన్నా కానీ మీకు అప్రూవల్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు SBI బ్యాంక్ అనేది అమెజాన్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంది. మీరు అమెజాన్ ఓపెన్ చేసినట్లయితే నేను చెప్పేది ఏముంది మీరు కూడా చూడవచ్చు, 10% డిస్కౌంట్ SBI కార్డ్ అని చెప్పేసి వస్తుంది. సో దాని అర్థం ఏంటి అని అంటే అమెజాన్ SBI పార్ట్నర్షిప్ కాబట్టి సో ఈ కార్డుకి అప్లై చేసుకున్నా కానీ మీకు ఈ టైంలో నార్మల్ టైంకు అంటే ఎక్కువ అప్రూవల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అండ్ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ రెండు వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, రెండు లింక్స్ కూడా. సో ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో మీరు కంప్లీట్గా ఈ 3 క్రెడిట్ కార్డుకి ఈ టైంలో అప్లై చేసుకున్నారనుకోండి, ఈ సేల్ స్టార్ట్ అయిన టైంలో కానీ సేల్ మధ్యలో కానీ మీకు ఈ కార్డ్స్ అనేది బై పోస్ట్లో ఇంటికి వచ్చేసినాయి అనుకోండి. సో మీరు ప్రొడక్ట్స్ అనేది ఈ కార్డ్స్ ద్వారా పర్చేజ్ చేసుకుంటే ఈ సేల్లో మీకు కావాలనుకున్న ప్రొడక్ట్స్ అనేది చాలా డిస్కౌంట్కి అయితే దొరుకుతాయి. కాబట్టి మీకు ఆ కార్డు వచ్చిన తర్వాత ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. ఇప్పటివరకు మీ దగ్గర కార్డు ఉంటే ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు CVV OTP వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ పే ఇన్ ఫుల్ ఆర్ EMI రెండు అడుగుతాయి. అంటే మీరు కొనుక్కున్న ప్రోడక్ట్కి టోటల్ పేమెంట్ పే చేస్తారా లేకపోతే EMI పెట్టుకుంటారా, 3 months 6 months అని అడుగుద్ది. సో మీరు EMI పెట్టుకుంటారు కాబట్టి 3 months 6 months 9 months 12 months ఏదైతే అది పెట్టుకోండి. మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమైనా అమెజాన్ ప్రైమ్ గురించి అడ్వర్టైజ్ వస్తే నో థ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. అంటే సమ్మరీ చూపిస్తుంది మీకు ఎంత పేమెంట్ కట్ అవుతుంది అని చెప్పేసి. అక్కడ కింద ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మీ మొబైల్కి OTP వస్తుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మీకు EMIలో మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయిపోద్ది. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్లో EMI అని చెప్పేసి నేను సెకండ్ ఆప్షన్ చూపించా. సో అదెందుకు యూజ్ అవుద్ది అని అంటే ఎవరి దగ్గర అయితే బజాజ్ EMI కార్డు ఉందో క్రెడిట్ కార్డు లేకుండా, సో ఆ బజాజ్ EMI కార్డు ఉన్న వాళ్ళు ఇక్కడ EMI ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీకు బజాజ్ EMI కార్డు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే మీ ఇంటి దగ్గర నుంచే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లింక్ అనేది అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ఇంటి దగ్గర నుంచే లిమిట్ అనేది వస్తుంది. లిమిట్ వచ్చిన తర్వాత మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. కొంతమందికి డైరెక్ట్ ఫస్ట్ టైమే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కొంతమందికి ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా నేను ఫస్టే చెప్పేస్తున్నా. అది మీకు అప్లై చేసిన తర్వాత అది మీకే అక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో అవసరం ఉంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ బజాజ్ EMI కార్డు ఉన్న వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ EMI ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ EMI ఆప్షన్స్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ న్యూ కార్డ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసేసి మీ బజాజ్ EMI కార్డు పైన మీ పేరు ఎలా ఉంటుందో ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. కార్డ్ నంబర్ సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఇంతకుముందు క్రెడిట్ కార్డు కూడా అంతే, ఫస్ట్ బాక్స్లో నేమ్, సెకండ్ బాక్స్లో నంబర్ ఎడిట్ చేసేసి మీ కార్డ్ ఎక్స్పైరీ డేట్, మంత్ అవి ఉంటాయి కదా, ఇయర్, అవి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. దీనికి CVV ఏముండదు, CVV అడగదు. సో దాని తర్వాత మీకు OTP వెరిఫికేషన్ అంటే కార్డు మీదైనా ఒకసారి చెక్ చేసుకోవడానికి OTP వెరిఫికేషన్ వస్తుంది, అది ఇచ్చేయండి. సో అది ఇచ్చేసిన తర్వాత EMI టెన్యూర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. 3 months 6 months 9 months
మంత్స్ 12 మంత్స్ మీకు ఎంత వస్తే ఎంత కావాలనుకుంటే అంత సెలెక్ట్ చేసుకొని చూజ్ ఈఎంఐ ప్లాన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఓవరాల్ పేమెంట్ సమరీ అండ్ అడ్రస్ అవంతా చూపిస్తుంది. చూసుకొని ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే పైన క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా మీ బజాజ్ ఈఎంఐ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశారంటే మీకు మీ ఆర్డర్ అనేది బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా ఇన్స్టాల్మెంట్స్లో ఈఎంఐలో మీకు ఆర్డర్ అనేది అయిపోద్ది. సో విత్ ఇన్ డెలివరీ టైం లోపు మీకు ఆ ప్రోడక్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈఎంఐ అనేది కట్ అయిపోద్ది. సో ఇది ప్రాసెస్. అండ్ కొన్ని ప్రొడక్ట్స్కి బజాజ్ ఈఎంఐ కార్డు అనేది సపోర్ట్ చేస్తుంది, కొన్ని ప్రొడక్ట్స్కి బజాజ్ ఈఎంఐ కార్డు అనేది ఇవ్వరు పైనుంచే. అది మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ పేజ్లోకి వెళ్ళిపోయి ప్రొడక్ట్ పేజ్లోకి వెళ్ళిపోయి కింద ఆల్ ఈఎంఐ ప్లాన్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈఎంఐ ప్లాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అని చెప్పేసి ఈ విధంగా చూపించింది అనుకోండి, మీకు బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా ఈఎంఐలో పర్చేజ్ చేయాలి ప్రోడక్ట్ అని అంటే సేమ్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు అఫిలియేట్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, మీకు కావాల్సిన ప్రోడక్ట్ని సెర్చ్ చేయండి. ఆ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని బై నౌ పైన క్లిక్ చేయండి. బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ అవన్నీ ఫిల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో అక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఈఎంఐ రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ ఫస్ట్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కనుక ఉందనుకోండి, క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేసి మీ కార్డ్ నంబరు, మంత్, ఇయర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ అండ్ సివివి ఎంటర్ చేసేసి పే పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. కింద ఈఎంఐ టెన్యూర్స్ ఉంటాయి, 6 months, 12 months, 24 months. మీరు ఏదైతే ఎన్ని మంత్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ఐటమ్ అనేది ఆర్డర్ అయిపోద్ది. లేదు బజాజ్ ఈఎంఐ కార్డ్ ద్వారా పర్చేజ్ చేసుకుంటామని అంటే ఇందాక ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా పేమెంట్ ఆప్షన్లో, ఈఎంఐ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ బజాజ్ ఫిన్సర్వ్ అని ఉంటుంది. సో ఆ బజాజ్ ఫిన్సర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సి ప్లాన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 months, 6 months, 9 months అని ఉంది. 12 months అనేది మిస్ అయింది, అమెజాన్లో వచ్చింది, ఫ్లిప్కార్ట్లో మిస్ అయింది. సో ఇట్లా మీకు కావాల్సినన్ని మంత్స్ అనేది ఈఎంఐ మంత్స్ సెలెక్ట్ చేసుకొని చూజ్ ప్లాన్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ అకౌంట్ అని యాడ్ కార్డ్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో వీటికి అర్థం ఏంటి అని అంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఏదైతే ఫ్లిప్కార్ట్కి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకున్నది కదా. సో మీరు ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న బజాజ్ ఈఎంఐ కార్డ్ది డీటెయిల్స్ అనేది కంప్లీట్గా తీసుకొని మీకు ఓటీపీ అనేది వస్తుంది. మీకు ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే ప్రాసెస్ అనేది అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. లేదు ఈ నెంబర్ పైన బజాజ్ ఈఎంఐ కార్డు లేదు, లేకపోతే మా బ్రదర్కో ఎవరికో బజాజ్ ఈఎంఐ కార్డు ఉంది, వాళ్ళ దానిపైన మేము పర్చేజ్ చేసుకుంటాం అనుకుంటే యాడ్ కార్డ్ అని ఉందా, యాడ్ కార్డ్ పైన క్లిక్ చేసి కార్డ్ నంబర్ ఉంటుంది. బజాజ్ ఈఎంఐ యాప్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కార్డ్ నంబర్ వస్తుంది. ఆ కార్డ్ నంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ కార్డుకి సంబంధించిన ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ ఉంటుంది కదా అది, ప్లస్ మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆ ఐటమ్ అనేది పర్చేజ్ అయిపోద్ది బజాజ్ ఈఎంఐ కార్డ్ ద్వారా. సో ఈ విధంగా మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈఎంఐలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.